హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు త్రినాథ్. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తూ ఉన్నాను. గైస్, ఆర్ఆర్సి గ్రూప్ డి వేకెన్సీ ఇంక్రీజ్ అయ్యాయి అని ఒక నోటీస్ అయితే వైరల్ అవుతుందన్నమాట. సో ఈ నోటీస్ అనేది ఎంతవరకు నిజం, అసలు ఫేకా రియలా ఫేకా అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను, ఓకేనా? సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఓకే? సో ఓకే, ఏంటి అసలు ఈ నోటీస్ ఏంటి అనేది ఫస్ట్ చదువుదాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్ మంత్రాలయ్, రైల్వే బోర్డ్. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. అండ్ అలాగే ఇక్కడ ఏంటిది, అండ్ అలాగే ఇక్కడ ఆర్బీ నంబర్ ఒకటి ఇచ్చారు గైస్. ఇక్కడ ఆర్బీ నంబర్ అయితే ఇచ్చారు. ఓకే, ఆర్బీ నంబర్ అంటే 02/2025. ఓకే, ఇది బాగుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఈ నంబర్ ఒకటి ఇచ్చారు, చూసారా? ఇక్కడే మనకి తెలిసిపోతుంది ఇది రియల్ ఆ ఫేక్ అని. ఓకే, ఈ నంబర్ ఏదైతే ఉందో ఈ నంబర్ బట్టే మనం చెప్పేయచ్చు అనమాట ఇది రియల్ ఫేక్ అనేది మీకు చెప్తాను. ఓకే, అంతకన్నా ముందు ఒక్కసారి మనం ఏంటి ఇది చదువుదాం, ఓకేనా? అసలు ఏంటి మ్యాటర్ అనేది చదువుదాం. సబ్జెక్ట్ అంట రిగార్డింగ్ ఇంక్రీజింగ్ వేకెన్సీ రిక్రూట్మెంట్ సెంట్రల్ నంబర్ 08/2024 ఫర్ వేరియస్ పోస్ట్ ఇన్ లెవెల్ 1 ఆఫ్ 7th CPC పే మ్యాట్రిక్స్. ఓకే, బాగుంది. ఫుల్ నోటిఫికేషన్ షుడ్ బి పబ్లిష్డ్ ఆన్ షూన్ ఆన్ ది అఫీషియల్ ఆర్ఆర్బీస్ వెబ్సైట్. ఓకే, ఇది కూడా బాగుంది, పర్వాలేదు. ఎడిటింగ్ అయితే బాగానే ఉంది. ఇక్కడ ఏంటంటే గైస్ చూడండి, వేకెన్సీ అంట 32,000 నుంచి ఎన్ని అయిపోయాయి, 58,000 వేకెన్సీ అయితే ఇంక్రీజ్ అయిపోయాయని ఈ నోటీస్లో ఉంది. ఓకే, ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే సంతకం ఉంది. సరే, ఓకే, డైరెక్టర్ అంట, అతను ఎవరు అనేది పేరు అయితే ఇక్కడ ఇవ్వలేదు, మీరు చూస్తున్నారు కదా. ఇక్కడ నేమ్ అయితే ఏం లేదు, సంతకం అయితే ఒకటి ఉంది. ఇది ఒక లాస్ట్ నోటీస్ ఒకటి వచ్చింది కదా, అదేంటంటే ఎడ్యుకేషన్ గ్రూప్ డి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ 10th చేశారు అని ఒక నోటీస్ వచ్చింది కదా, దాంట్లోని కొంచెం కాపీ చేసినట్టు ఉన్నారన్నమాట. ఇది ఎవరు ఎడిట్ చేశారో కానీ నాలాగా 10వ తరగతి చదువుకున్న వాళ్ళు ఎడిట్ చేసినట్టు ఉన్నారు. ఓకే, అంతా బాగానే మేనేజ్ చేశారు కానీ కొంచెం ఇంకా బాగా ఎడిట్ చేసి ఉంటే బాగుండున్నా అబ్బా. ఓకేనా? సో ఇది ఫుల్ ఎడిటింగ్ గైస్, ఇదేమి రియల్ కాదు. ఓకేనా? వేకెన్సీ ఏమి ఇంకా ఇంక్రీజ్ అవ్వలేదు. ఒకవేళ ఇంక్రీజ్ అయితే కనుక అఫీషియల్గా పెడతారు, నోటీస్ అయితే వస్తుంది. ఓకేనా? సో ఇది ఫేక్ అన్నమాట, ఫేక్ నోటీస్. ఇది తెలియకుండా చాలామంది యూట్యూబర్స్ ఏదైనా ఒక నోటీస్ వస్తే కనుక దయచేసి అది రియల్ ఆ ఫేక్ అని ముందు మీరు తెలుసుకున్న తర్వాత పబ్లిక్కి చెప్పండి, ఓకేనా? వ్యూవర్స్కి చెప్పండి. మీరేదో వ్యూస్ కోసము ఇలాంటివన్నీ ఫేక్వి నిజాలుగా దయచేసి చెప్పకండి ఎవరికి, ఓకేనా? సో ఈ నోటీస్ గైస్ ఫేక్, ఓకేనా? ఇది వచ్చేసి ఫేక్. అండ్ అఫీషియల్గా ఏమైనా వస్తే కనుక తప్పకుండా ఆర్ఆర్బీస్ బోర్డ్స్ నోటీస్ అనేది రిలీజ్ చేస్తారు, ఓకేనా? ఇంకా నోటిఫికేషనే అఫీషియల్గా రాలేదు, ఓకేనా? సో ఇవన్నీ అయితే పుకార్లు అయితే తిరుగుతూ ఉన్నాయన్నమాట. కొంచెం వీటన్నిటితో కొంచెం మీరు దూరంగా ఉండి ఫోకస్ చదువు పైన పెట్టండి అన్నమాట. ఎలా క్లియర్ చేయాలి, ఒక టార్గెట్ పెట్టుకోండి, ఒక స్ట్రాటజీ పెట్టుకోండి, ఓకేనా? గ్రూప్ డి ఉద్యోగం ఇది ఒక మంచి ఆపర్చునిటీ ఇండియన్ రైల్వేలో రావడానికి, ఓకేనా? ఇంక్రీజ్ అవుతాయి, వేకెన్సీ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది, ఓకేనా? ఇంక్రీజ్ అయిన మాట పక్కన పెట్టి మీకు కావాల్సింది ఒకే ఒక పోస్ట్ కాబట్టి ఆ పోస్ట్ కోసం మీరు పోరాడండి, ఓకేనా? నేను మాటికి ఇదే చెప్తూ ఉంటాను అన్నమాట. సో గైస్, ఈ లెటర్ వచ్చేసి ఫేక్ అన్నమాట. ఓకే, ఫేక్ స్పెల్లింగ్ ఏంటి? ఓకే, FAKE ఫేక్. ఓకే, సో ఎవరో నాలంటోడు 10వ తరగతి చదువుకున్నాడు ఎడిట్ చేసినట్టు ఉన్నాడు. ఓకే గైస్, ఉంటాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్, జై హింద్.